నమస్తే దత్తా గారు. నమస్తే అమ్మా. దత్తా గారు, అనురాధ నక్షత్రం వారికి గ్రహబలం ఏ విధంగా ఉండబోతుంది అంటారు? మరి ఏ గ్రహబలం బాలేదు అంటారు? మరి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి? శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మనం చూసుకుంటే ఈరోజు తెలుసుకునేది అనురాధ నక్షత్రం. అనురాధ నక్షత్ర సంఖ్య వరుస సంఖ్య చూసుకుంటే 17వ సంఖ్య అనురాధ నక్షత్రం అన్నమాట. అయితే ఈ నక్షత్రానికి మహర్దశ వచ్చేసేసి శని మహర్దశలో జన్మించటం జరుగుతుంది. అంటే వీరు శనిగ్రస్తులు అని చెప్పుకోవచ్చు. అంటే శని ప్రభావంతో ఉంటారు కాబట్టి ఎక్కువ శాతం ఆ విధంగా ఉంటుందన్నమాట. అయితే వీరిది వృశ్చిక రాశికి సంబంధించిన వారు. అంటే మనం ప్రతి వ్యక్తికి మనం చూసుకుంటే కనుక ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రహానికి సంబంధించిన వారు, ఒక్కొక్క జీవితానికి సంబంధించిన వారు. ఇది ఎవరు నమ్మినా ఎవరు నమ్మపోయినా యథార్థం. అయితే మనం చూసుకుంటే వృశ్చిక రాశికి సంబంధించింది కుజుడు అధిపతి అనమాట. మనం ఈ నక్షత్రానికి చూసుకుంటే కనుక అనురాధ నక్షత్రానికి అధిపతి శని. ఎప్పుడు కూడా మన పూర్వజన్మలో చేసుకున్న కర్మ అనేది శని అనమాట. పూర్వజన్మలో రుణం అనేది కుజుడు. అంటే మనం చూసుకుంటే కనుక కర్మకారకుడు ఎవరయ్యా అంటే శని, అదేవిధంగా రుణం కారకుడు ఎవరయ్యా అంటే కుజుడు. కాబట్టి వీరి యొక్క జాతక పరంగా ఎప్పుడూ కూడా మరి కొన్ని ఇబ్బందులు, కొన్ని ఆటంకాలు, మంచి ఫలితాలు, చెడు ఫలితాలు అన్ని విధంగా మనం తెలుసుకుంటే అన్నిట్లో కూడా మంచి శుభ ఫలితాలు వస్తాయన్నమాట. వీరు వృశ్చిక రాశి జాతకులు. అదేవిధంగా వృశ్చికానికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడి యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. అదేవిధంగా వీరి యొక్క తత్వం వచ్చేసరికి అగ్నితత్వం, ఎక్కువ భగభగ మండుతూ ఉండటం జరుగుతూ ఉంటుంది అనమాట. వీరి గణం వచ్చేసరికి మరి గుణము గణము రెండు ఉంటాయి కదా. గణం వచ్చేసరికి దైవతా గణానికి సంబంధించిన వారు. అదేవిధంగా గుణం చూసుకుంటే తమో గుణం అనమాట. అంటే ఎక్కువ శాతం ఆధ్యాత్మికంగా ఉండటం, ఆధ్యాత్మిక విషయాలు ఎక్కువగా ఆలోచన ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. అయినా ఎక్కువగా భగభగ మండుతూ ఉంటుంది. అంటే కొంతమంది మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే నవగ్రహ పూజ చేసుకోవడం కానీ, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేయడం వల్ల నవగ్రహ దోషం తొలిగిపోతుందనే కదమ్మా దేవాలయాలకు వెళ్ళేది. కానీ కొంతమంది ఏంటంటే నవగ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడే అక్కడ గొడవలు పడుతూ ఉంటారు. అంటే అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి కూడా వీరికి ఏంటంటే తమో గుణం అధికంగా ఎక్కువైపోతుంటుంది. కాబట్టి ఎక్కువగా తమో గుణంతో ప్రవర్తిస్తూ ఉండటం జరుగుతూ ఉంటుంది అనమాట. ఆధ్యాత్మికంగా కూడా తమో గుణంగా, అంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు ఉపవాసాలు ఉండేసి కోపంగా ఉంటారు. కొంతమంది ఏమి తినలేదు నేనేం ముట్టుకోనని చెప్పి కోపంగా ఉంటారు చూసారా, అలాంటి స్వభావం కలిగిన వారని చెప్పి అర్థం అనమాట. అయితే వీరి యొక్క తత్వం, వీరు నేను నా శరీరం కష్టపడచ్చు, నేను ఇబ్బంది పడినా పర్లేదు, పక్కోడు ఇబ్బంది పడకూడదు, నా పని నేను చూసుకుంటా అనే స్వభావం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా వీరు ఎక్కువ శాతం ఏంటంటే మరి నక్షత్రపరంగా చూసుకుంటే ఎక్కువ శాతం అన్ని విషయాలు తెలిసిన, ఆధ్యాత్మికంగా అన్ని తెలిసిన ఏది ఆచరించాలనే ఆలోచన రాదనమాట. అదేవిధంగా క్రోధపరంగా చూసుకుంటే కోపం ఎక్కువ ఉండటం కూడా జరుగుతుంటుంది. సహజంగా వీరికి రుణ బాధ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అంటే ప్రతిదీ విషయంలో కూడా రుణం. అంటే వీరి జాతక పరంగా మెయిన్గా మనం చూసుకుంటే ఏ గ్రహం నీచంగా ఉందో తెలుసుకుంటే దాని ద్వారా చిన్న రెమెడీస్ ద్వారానే బయటపడచ్చు అనమాట. వీరి యొక్క దైవతా సంబంధించి చూసుకుంటే మిత్రుడు అనమాట. అంటే మనం చూసుకుంటే మిత్ర వరుణ అని ఉంటాయన్నమాట. కాబట్టి ఎక్కువ శాతం స్నేహ సంబంధించిన వాటిలతోనే ప్రేమ పెరుగుతుంది, వాళ్ళతోనే గొడవ అవుతుంటుంది అనమాట. అంటే వీరు నమ్మాల్సిన ఎవరినాయి అంటే స్నేహితులను అధికంగా నమ్మటం వల్ల కూడా మంచి ఫలితం వస్తుంది. అదేవిధంగా మిత్రత్వం అనేది ఎక్కువగా ఉంటే వీళ్ళల్లో మంచి కలిసి వస్తుంది అనమాట. అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క విధంగా ఉంటే కలిసి వస్తుంది. ఒక వ్యక్తి ప్రేమగా ఉంటే కలిసి వస్తుంది, ఒక వ్యక్తి ప్రేమగా ఉంటే మోసపోతాడు, ఒక వ్యక్తి మిత్రత్వంగా ఉంటే కలిసి వస్తుంది. వీరిల్లో ఉన్న కలిసి రాడే అంశం ఏంటంటే, కలిసి వచ్చే అంశం మెయిన్గా మిత్రత్వంగా ఉండటమే. కాబట్టి ఈ విధంగా ఉంటే మంచిది. అదే విధంగా చూసుకుంటే వీరికి జాతక పరంగా ఏంటంటే కుజుడికి శనికి పడదు. అంటే రాశికి నక్షత్రానికి ఎక్కువ శాతం ఏంటంటే రివర్స్లో ఉంటుందన్నమాట. అంటే ఇతని మనసుకి మంచి గుడికి వెళ్ళాలి అనపడింది అనుకోండి, ఇతని యొక్క ఆలోచన పరంగా గ్రహపరంగా చూసుకుంటే అక్కడికి వెళ్తే ఏమొస్తుంది అనే ఆలోచన వస్తూ ఉంటుంది. అంటే రివర్స్లో ఉంటుంటుంది. కాబట్టి అది గమనించుకోవాలన్నమాట. జాతక పరంగా వీరికి రవి నీచంగా ఉంటే అందరితో ప్రేమగా ఉండటం, అందరితో ఆప్యాయంగా ఉండటం, ఎక్కువగా భూమి సంబంధించి కలిసి రావడం కుజుడు మంచిగా ఉంటే జరుగుతుంది. కుజుడు మంచిగా ఉన్నాడు అనుకోండి, భూమి సంబంధించింది ఎప్పుడో తాతల నుంచో తండ్రుల నుంచో తీసుకున్నది ఇప్పుడు వీరి చేతికి వచ్చిన తర్వాత మంచి డెవలప్మెంట్ అవ్వడం, భూమిలో మంచి అన్నిట్లో కూడా రియల్ ఎస్టేట్లో కూడా మంచి పేరు వస్తుందన్నమాట. మరి బుధుడు బాగుంటే ఏమవుతుంది? బుధుడు బాగుంటే మంచి స్థితి కలుగుతుంది, చేసే జాబ్లో మంచి స్థిమితమైన జాబ్ చేయడం,
కాన్సన్ట్రేషన్గా చేయడం, అన్నిట్లో కూడా మంచి స్థితి కలిగిన జాబ్లో ఉండటం, అన్నిట్లో కూడా లాభాలు చేకూరడం, ఖచ్చితంగా అన్నిట్లో కూడా అన్నీ బాగుంటాయి. బుధుడు బాగుంటాయి. బుధుడు నీచంగా ఉంటే చేసే వృత్తిలో మంచి వృత్తి అయినా ఎన్నుకునేటప్పుడు వృత్తి సరిగా ఎన్నుకోలేకపోవడం, వ్యాపారం సరిగా లేకపోవడం, ఇలాంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి బుధ కవచం చదువుకోవడం వల్ల వీరికి అన్నిట్లో కూడా మంచి స్థితి కలుగుతుందన్నమాట. గురు బాగుంటే ఏం జరుగుతుంది, గురు బాగాలేకపోతే ఏం జరుగుతుందంటే, గురు బాగుంటే పుత్ర సంతానం కలుగుతుంది, కలిగిన సంతానం మన మాట వింటారు. అదేవిధంగా గురు మంచి స్థితిలో ఉంటే కనుక చదువుకున్న చదువుకి ఎప్పుడైనా సరే వాల్యూ అనేది ఏర్పడుతుందన్నమాట. కొంతమంది 10th చదువుతారండి, కానీ ఆ చదువుకున్న వాల్యూ అనేది అధికంగా ఉంటుంది. కొంతమంది ఇంజనీరింగ్ చదువుతారు, కానీ వాళ్ళకి ఆ వాల్యూ అనేది ఉండదు. ఖచ్చితంగా అంటే మనిషి తగ్గట్టే ఉంటుందన్నమాట. గ్రహాలు నీచంగా ఉంటే నీచమైన ప్రభావం కలుగుతుంది. కాబట్టి బుధుడు గురువు నీచంగా, ఈ 2 గ్రహాలు మెయిన్గా, బుధుడు నీచంగా ఉంటే చేసే జాబ్లో కాన్సన్ట్రేషన్ అవ్వచ్చు, జాబ్ సరిగా లేకపోవచ్చు. గురువు సరిగా లేకపోతే చదువు పరంగా ఎంత చదువుకున్నా చదువు అనేది వంటకి ఎక్కదు. కాబట్టి ఈ 2 మెయిన్గా. అదేవిధంగా శుక్రుడు నీచంగా ఉంటే భార్య సంబంధమైన గొడవలు అవుతూ ఉండటం, ఎప్పుడు భార్యాభర్తల మధ్య ప్రేమ లేకపోవడం, వీళ్ళల్లో ఉన్న అంటే గుణం గురించి మనం మాట్లాడుకుంటే కోపం ఎక్కువ కదా. కాబట్టి ఏంటంటే భార్యాభర్తల మధ్య చూపిస్తుంటారు. ఎక్కువ శాతం భార్య అంటే భర్త కనుక మామూలుగా ఉన్నాడు అనుకోండి, భార్య అంటే రాసుల్లో చూసుకుంటే వృశ్చిక రాశి అబ్బాయిదైనా అమ్మాయిదైనా కొద్దిగా అధికమైన కోపం ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే కోపాలు ఎక్కువైపోవడం జరుగుతుంది. కాబట్టి కుజుడు మరి అదేవిధంగా శుక్రుడు జాతకంలో మంచి స్థితిలో ఉండాలి. లేకపోతే కనుక శుక్ర కవచం చదువుకుంటే కనుక మంచి ఫలితం వస్తుందమ్మా. శుక్ర కవచం, శని భగవానుడు వీళ్ళకి నీచంగా ఉన్నాడంటే ఖచ్చితంగా గట్టి దెబ్బ కొడుతుంది. మంచి స్థితిలో ఉంటే మంచి ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ధనపరంగా మంచి ధనకారకుడు శని భగవానుడు మనకి కర్మకారకుడు కాబట్టి ధనపరంగా రావాలంటే శని మంచి స్థితిలో ఉండాలి. కాబట్టి శని బాగుండటానికి శని కవచం చదువుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుంది. రాహుకేతువులు వీళ్ళ జాతక పరంగా రాహుకేతువులు నీచంగా ఉంటే స్థిరత్వం లేకపోవడం, కాన్సన్ట్రేషన్ లేకపోవడం, ఒక ఆలోచన లేకపోవడం, పక్కవాడి మీద నిందలు వేస్తూ ఉండటం, వీళ్ళు 10 మందిలో అవమానం అవుతూ ఉండటం జరుగుతుంటుంది. నమస్కారం దత్తగారు. నమస్తే అమ్మా. దత్తగారు, హస్త నక్షత్రం వారికి అసలు ఏ గ్రహం బాగుంది అంటారు, ఏ గ్రహం బాలేదు అంటారు, మరి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అసలు? శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకునేది హస్త నక్షత్ర స్వభావం ఏంటి, హస్త నక్షత్రం వారి యొక్క తత్వం ఏంటిది, వారి గుణం ఏంటిది, అదేవిధంగా వారి గణం ఏమిటి అని తెలుసుకోవడం వల్ల, అదేవిధంగా మనం ఈ యొక్క చాలామందికి ఏంటంటే హస్త నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఏ గ్రహం బాగాలేదు అనేది చాలామందికి తెలియక ఇప్పుడు ఏ జపమో, ఏ యజ్ఞమో, ఏ యాగమో, ఏ హోమమో చేయడం వల్ల ఏదో ఫలితం ఉంటుంది. కానీ అసలైన సరైన గ్రహం బాగాలేదు, ఈ గ్రహం బాగాలేదు కాబట్టి ఈ విధంగా చేసుకుంటే ఈ ఫలితం ఉంటుందని మనం తెలుసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది. కాబట్టి హస్త నక్షత్రం వారి యొక్క సంఖ్య చూసుకుంటే కనుక 13 సంఖ్య అనమాట. మన నక్షత్రాల్లో వరుస ఉంటుంది కదా, ఇది 13వ వరుస అనమాట హస్త నక్షత్రం. అదేవిధంగా చూసుకోవడం వల్ల హస్త నక్షత్రానికి అధిపతి చంద్రుడు. అదేవిధంగా కన్యారాశికి చెందినవారు, కన్యారాశికి అధిపతి బుధుడు. ఈ రాశికి ఈ నక్షత్రానికి అధిపతి ఫస్ట్ ఏంటంటే, ఈ అధిపతులు ఏంటి అనేది ఏంటంటే, మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళంటే ఈ యొక్క మనిషిని చూసి ఈ నక్షత్రాన్ని బట్టి ఈ యొక్క వ్యక్తితత్వం ఇలా ఉంటుంది, ఖచ్చితంగా ఇలా ఉంటుందని చెప్పి మనకి ఉపదేశించడం, అంటే అందరికీ తెలియజేయడం అలా జరిగింది. అదేవిధంగా హస్త నక్షత్రానికి అధిపతి చంద్రుడు కాబట్టి చంద్రుడు దేని కారకుడు అంటే ప్రేమ కారకుడు. ఎప్పుడు అందరితో ప్రేమగా ఉండాలి, అందరితో మంచి మనస్ఫూర్తిగా మాట్లాడాలి, అందరితో మంచి సుఖ సంతోషాలతో అందరూ బాగుండాలని చెప్పి ఎక్కువ శాతం ఆలోచన ఉంటుందన్నమాట. అయితే 15 రోజుల పాటు మంచి ప్రేమగా ఆప్యాయంగా ఉంటారు. 15 రోజుల పాటు ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది. అంటే ప్రతి దానిలో ఆటంకాలు కలుగుతూ ఉండడం, ఎవరేదన్నా సరే ఇతనికి చాలా విషయాల్లో బాధ కలగడం అట్లా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు ఎప్పుడైతే పౌర్ణమి పర్యంతం, పౌర్ణమి నుంచి అమావాస్య పర్యంతం, పౌర్ణమి నుంచి చంద్రుడు తగ్గడం జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే కిరణాలు తగ్గుతూ ఉంటాయి కాబట్టి మనస్తత్వం కూడా అదేవిధంగా మానసికంగా మనోధైర్యం లేకుండా ఉండటం, అదేవిధంగా ప్రతి విషయంలో మానసికంగా సమస్యలుగా ఇబ్బంది పడుతూ ఉండటం, అదేవిధంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. అయితే హస్త నక్షత్రంలో చంద్రుడి యొక్క స్వభావం ఎక్కువ శాతం ప్రేమ ఆప్యాయతకే ఎక్కువగా ఉంటుంది కాబట్టి అదేవిధంగా తల్లి నుంచి మంచి సపోర్ట్ ఉండడం, అదేవిధంగా తండ్రి నుంచి మంచి సపోర్ట్ ఉండడం,
ఉండడం, అదేవిధంగా భార్య నుంచి సపోర్ట్ ఉండడం, అదేవిధంగా సంతానపరంగా సపోర్ట్ ఉండడం. అంటే ఈ వ్యక్తిని ఎవరు కూడా సహజంగానే చాలామంది అందరి పరంగా మంచి ప్రేమ ఆప్యాయత ఉంటుంది. అయితే వీరికి అధికంగా శత్రువులు ఎక్కువ అవుతారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వీరు చేసే ఏ పనైనా సరే వీళ్ళకి చుట్టుపక్క వాళ్ళు పొగుడుతుంటే పక్కవాడిని అవమానించినట్టుగా ఫీల్ అయిపోయి వాళ్ళు ఏంటంటే వీళ్ళని ఎలా అయినా సరే తక్కువగా చేసి మాట్లాడాలి, తక్కువగా చేయాలని చెప్పి వీళ్ళని మీద ఎక్కువగా దృష్టి ఎక్కువ ఉంటుందన్నమాట. అదేవిధంగా వీరి యొక్క స్వభావం, వీరి యొక్క తత్వం మనం చూసుకున్నాం. అయితే కన్యా రాశికి అధిపతి బుధుడు కాబట్టి ఇప్పుడు చంద్రుడు ఎంత ప్రేమగా ఉంటాడో అదే విధంగా అంత మైండ్ కూడా బిజినెస్ మైండ్గా ఉంటుంది. ఎక్కువగా కూడా ఆలోచన ఏదైనా సరే. మరి భోజనం పరంగా చూసుకుంటే ఒక 10 మందికి పౌర్ణమి రోజు అన్నదానం చేస్తే కనుక అన్నిట్లో కూడా మంచి సత్ఫలితం ఉంటుందన్నమాట. జాతక పరంగా వీరికి కుజుడు నీచంగా ఉంటే ఏమవుతుందంటే, కుజుడు నీచంగా ఉండటం వల్ల ఎక్కువగా రుణబాధ ఎక్కువ ఉండటం, అప్పు సంబంధించింది ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉండటం, అదేవిధంగా భూమి తీసుకున్నా, స్థలం తీసుకున్నా, ఏది తీసుకున్నా ఇతనికి నిలబడకపోవడం, ఎప్పుడు ఏదో ఒక చింతన చేస్తూ ఉండటం, ఎక్కువ శాతం అప్పుల మీద అప్పులు చేస్తూ ఉండటం, ఉన్న గోల్డ్ మొత్తం తీసుకెళ్లి బ్యాంకుల్లో పెట్టి అన్ని అప్పులు పాలవ్వడం, ఇలాంటివి జరుగుతుంటాయి. అయితే కుజుడు నీచంగా ఉంటే, కుజుడు మంచి స్థితిలో ఉంటే ఇవన్నీ అప్పులు చేసినా అవన్నీ కూడా ఎప్పటికప్పుడు తీరుస్తూ ఉండటం, అదేవిధంగా భూమి సంబంధించింది పెట్టుబడి పెట్టినా అది డెవలప్మెంట్ అవ్వడం, ఇలాంటివన్నీ ఉంటాయమ్మా. కాబట్టి కుజుడు నీచంగా ఉంటే అంగారక కవచం చదువుకోవాలి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి. అదేవిధంగా చూసుకుంటే వేద పాఠశాల లేదంటే అన్నదాన ఆశ్రమం ఉంటుంది కదమ్మా, అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితం వస్తుందన్నమాట. పౌర్ణమికి కానీ అమావాస్య మంగళవారం రోజు కానీ 10 మందికి అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితం వస్తుంది. అదేవిధంగా చూసుకుంటే బుధుడు, వీరి యొక్క రాశికి అధిపతి బుధుడు కాబట్టి బుధుడు ఎప్పుడు కూడా ఏంటంటే వ్యాపారమైన ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. అంటే సహజంగా వీరికి ఎప్పుడూ కూడా ప్రేమ మీద ఆప్యాయత ఉంటే వీరి యొక్క తత్వం బట్టి వీరికి వచ్చే అవకాశాలన్నీ కూడా వ్యాపారమైన ఆలోచనలే వస్తుంటాయి. వీరి ఉన్న ఆలోచన ప్రేమ ఆలోచన, వీరికి వచ్చే ఆలోచన వ్యాపారమైన ఆలోచన. అర్థమైందా మీకు? అంటే ఈ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే బాగా ప్రేమగా ఉంటాడు, ఎంత ప్రేమగా అయినా ఉంటాడు, కానీ ఇతనికి వచ్చే అవకాశాలన్నీ కూడా నువ్వు ఈ విధంగా సంపాదించుకో, నువ్వు ఈ విధంగా చేసుకో అని ఎక్కువ శాతం ఆలోచన వస్తుంటుంది వ్యాపారం మీద. అంటే బుధుడు నీచంగా ఉంటేమో చాలా ఇబ్బందులు పడుతుంటాడు, ఉద్యోగం రాదు, అదేవిధంగా వ్యాపారంలో సరిగ్గా ఉండదు, ఇబ్బందులు పడుతుంటాడు. కానీ బుధుడు మంచి స్థితిలో ఉంటే మంచి స్థిరమైన జాబ్ రావడం, మంచి స్థితి కలగడం, అన్నిట్లో కూడా లాభాలు చేకూరడం, అన్నిట్లో కూడా బాగుంటుందన్నమాట. అదేవిధంగా గురువు జాతక పరంగా హస్తా నక్షత్రం వారికి సహజంగా చాలామందికి ఎక్కువ శాతం 100% గురువు నీచంగా ఉంటాడు. మిగతా గ్రహాలన్నీ బాగుంటాయి. అన్ని గ్రహాలు బాగున్నా గురువు ఒక్కడు నీచంగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అంటే గురువు నీచంగా ఉండటం వల్ల చదువు సరిగా రాకపోవడం, వీళ్ళు చదువుకున్న తక్కువ చేసే జాబ్ ఎక్కువ అవ్వడం, 10 మందిలో పేరు ప్రఖ్యాతులు ఎక్కువ ఉన్నా కానీ 10 మందిలో సమాజంలో ఎక్కువగా కూడా వీరిని శత్రుత్వ పరంగా ఎక్కువగా చూస్తూ ఉండటం, ఇతనందరితో ప్రేమగా ఉన్నా ఖచ్చితంగా జనాలు అలానే ఉంటారు కాబట్టి అదే స్వభావం కలిగి ఉండటం జరుగుతుందన్నమాట. అదేవిధంగా గురువు తర్వాత శుక్రుడు అనమాట. జాతక పరంగా వీరికి శుక్రుడు నీచంగా ఉంటే కనుక భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం, ప్రేమాప్యాయత లేకపోవడం, గొడవలు అవుతూ ఉండటం, మనస్పర్ధలు రావడం, అత్తగారి నుంచి సపోర్ట్ లేకపోవడం, అమ్మాయికైనా అబ్బాయికైనా ఇద్దరికీ ఇది వర్తిస్తుందమ్మా. కాబట్టి శుక్రుడు నీచంగా ఉంటే ఎప్పుడు గొడవలు పడుతూ ఉండటం. సహజంగా హస్త నక్షత్రానికి వచ్చిన అదృష్టం ఏంటంటే శుక్రుడు బాగుంటాడు. శుక్రుడు బాగుండటం వల్ల మంచి భార్య లభిస్తుంది, ఖచ్చితంగా ప్రేమ ఆప్యాయత పొందగలుగుతారు, అన్నిట్లో కూడా లాభాలు ఉంటాయి. అయితే వీరి యొక్క తత్వం ఏంటంటే రజోగుణం కాబట్టి కాస్త అధికమైన ఆలోచనలు ఎక్కువ ఉండటం జరుగుతూ ఉంటుంది. అది ఏ విషయంలో అయినా ఎక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి అది ఏదైనా సరే శుక్రుడి యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది. అదేవిధంగా శని భగవానుడు కూడా వీరి జాతకంలో మంచి స్థితిలో ఉంటాడు కాబట్టి శని భగవానుడు వల్ల మంచి జాబ్ చేసే రాజ్యయోగం పట్టే అవకాశం అనేది ఉంటుంది. అన్నిట్లో కూడా బాగుంటుంది. అయితే పుట్టినప్పుడు ప్లేసులు బట్టి కూడా మనం చూడవచ్చు అనమాట. శని నీచంగా ఉన్నాడు అనుకోండి, వీరికి అన్నిట్లో రివర్స్ అవ్వడం, ఏదైనా సరే వీళ్ళు తన అనుకున్న వాళ్ళే మోసం చేస్తూ ఉండటం, కాబట్టి ఇలా జరుగుతుంటుంది. శని భగవానుడి యొక్క అనుగ్రహం పొందడానికి శని కవచం చదువుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుందన్నమాట. శుక్రుడు అనుగ్రహం పొందడానికి శుక్ర కవచం చదువుకోవాలి. మనం చెప్పుకున్నట్టుగా శని అనుగ్రహం పొందడానికి శని కవచం చదువుకోవాలి. రాహుకేతువులు స్థిరత్వకారకుడు. ముందుగా ఏంటంటే రాహు ఎప్పుడైనా సరే వీరికి సహజంగా చెప్పాలి అంటే 15 సంవత్సరాల నుంచి 26-28 సంవత్సరాల వరకు కూడా ఇబ్బందులు భయంకరంగా ఉంటాయి. రాహు మహర్దశ జరిగే అవకాశం ఉంటుంది ఆ ప్రయాణంలో. కాబట్టి ఏంటంటే చాలా ఇబ్బంది, ఆ సమయంలో బాగా ఇబ్బందులు పడి
అన్నిట్లో కూడా ఇబ్బందులు పడిన తర్వాతే వీళ్ళకి సుఖం కలుగుతుంది, లాభాలన్నీ కూడా బాగుంటాయి అన్నమాట. కాబట్టి రాహుకేతువులు ఏదైనా సరే ఆ రాహుగ్రహ ప్రభావం తగ్గాలంటే ఎక్కువ శాతం దుర్గా సప్తశ్లోకి చదువుకుంటే కనుక దుర్గామ్మవారి ఆరాధన చేస్తే మంచి ఫలితం వస్తుంది. కేతుగ్రహం మంచి స్థితిలో ఉండటానికి, వీరికి మంచి యోగదాయకంగా ఉండటానికి కేతు కవచం చదువుకోవాలి. దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితం వస్తుందన్నమాట. థ్యాంక్ యూ దత్తయ్య గారు. ఓం శ్రీ దత్తాయ నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః.